హాయ్ అండి, వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఇంకా కొంతమంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వల్ల ఛానల్ మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందండి. సో లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియోస్ని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 15 డేస్ అయితే కంప్లీట్ అయ్యింది కదా. అండ్ సమ్మర్ హాలిడే స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఏ పని కూడా కరెక్ట్ టైమింగ్ షెడ్యూల్లో అస్సలు జరగట్లేదు. నాకే కాదు, అందరికీ కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు మార్నింగ్స్ కరెక్ట్ టైంకి అలా లేవరు. స్కూల్స్ ఉంటే కరెక్ట్ టైమింగ్ అవి ఫాలో అవుతారు. మనం కూడా కరెక్ట్ టైం ఫాలో అయ్యి వంట చేసేసుకోవడం, మిగతా రిమైనింగ్ వర్క్స్ అన్నీ చేస్తామండి. బట్ ఇప్పుడైతే ఎప్పుడంటే అప్పుడు ఏ టైమింగ్ అంటే ఆ టైమింగ్ వర్క్స్ అన్నీ కూడా లేట్ అయిపోతూ ఉంది. అండ్ మీకు కూడా ఇలానే ఉందా? ఇలానే ఉంటే నాతో ప్లీజ్ కమెంట్స్లో అయితే షేర్ చేసేసుకోండి. అండ్ అలాగే నాకు కూడా అస్సలు టైం సరిపోవట్లేదండి. ఒక పక్క వీడియోస్ ఎడిట్ చేయాలి, ఒక పక్క నెక్స్ట్ డేకి షూట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇంట్లో పనులన్నీ చూసుకొని పిల్లల్ని స్నానం చేయించి రెడీ చేసి ఇవన్నీ చేసేసరికి అసలు టైం ఎలా గడుస్తుందో కూడా నాకైతే అస్సలు తెలియట్లేదండి. ఇలా ఉంది నా సిచ్యువేషన్. బట్ ట్రై చేసి వీడియోస్ చేస్తూనే ఉన్నాను. సో మీరు కూడా నన్నైతే మంచిగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ ఎలా చేయాలి అని మీరు అనుకోవచ్చు. నా వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేను 2 వీడియోస్ అయితే కొంచెం లాంగ్ వీడియోస్, చాలా లాంగ్ వీడియోసే చేశానండి. అంటే ఎందుకు లాంగ్ వీడియోస్ చేశాను, 2 డేస్ అలా చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ అది ఒకే వీడియోలో ఉంటేనే బాగుంటుంది, అర్థమవుతుంది అందరికీ అన్న ఉద్దేశంతో నేనైతే లాంగ్ వీడియో చేశానండి. అండ్ అలాగే లాంగ్ హవర్స్ చేస్తే అంటే లాంగ్ వాచ్ హవర్స్ లాంగ్ వీడియోస్ చేశానంటే నాకు కూడా ఇలాగా హవర్స్లో యాడ్ అవుతుంది కదా. అంటే మీరు ఇప్పుడు కంటిన్యూగా ఒక వీడియో మొత్తం వాచ్ చేశారంటే నాకు కూడా హవర్స్ కౌంట్ అయ్యి మంచిగా హవర్స్ యాడ్ అవుతుంది. అండ్ అలాగే త్వరగా నా వాచ్ హవర్స్ కూడా కంప్లీట్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేనైతే 2 లాంగ్ వీడియోస్ పెట్టానండి. ఇప్పటిదాకా నేను ఛానల్ స్టార్ట్ చేశాక ఇదేనండి లాంగ్ వీడియో. అంటే నిన్న పెట్టిన వీడియోనే చాలా లాంగ్ వీడియో. అండ్ ప్లీజ్ నాతో కమెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. లాంగ్ వీడియోస్ ఓకేనా, లేదంటే ఇంకొంచెం డ్యూరేషన్ తగ్గించమంటారా, ఎలాగూ అని అయితే నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. మ్యాక్సిమం నేనైతే అంత లాంగ్ వీడియోస్ ఇంకా మ్యాక్సిమం ఉండకపోవచ్చు. బట్ చూద్దాము ఎన్ని హవర్స్ ఏమైనా యాడ్ అవుతుందా అని చెక్ చేద్దాము అన్న ఉద్దేశంతో అయితే నిన్నైతే పోస్ట్ చేశాను. సో చూద్దామండి. అండ్ మీరు కూడా నాతో కమెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు వ్లాగ్లో నేను ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను కరివేపాకు పొడి అండ్ అలాగే పుట్నాల పొడి రెసిపీస్ అన్నీ అయితే నా ఛానల్లో షేర్ చేసి ఉన్నానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి చూసేయండి. అండ్ అలాగే ఈరోజు అయితే నేను మునగాకు కరివేపాకు పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది మునగాకు పౌడర్ అయితే హెల్త్కి చాలా మంచిదండి. అలాగే పిల్లలకి పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. స్కిన్ హెల్త్కి అలాగే డైజెషన్కి ఇంకా అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి ఈ పౌడరు. అట్లీస్ట్ ఫస్ట్ మనం అన్నం తినేటప్పుడు ఒక 3 ముద్దలైనా నెయ్యి వేసుకొని పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని తినండి. పిల్లలు అంతగా ఇష్టపడరు. బట్ 3 ముద్దలే కాబట్టి కొంచెం ట్రై చేసి వాళ్ళకి తినేలాగా అయితే పెట్టండి. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇందులో. సో ఎలా చేయాలి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. మునగాకు పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అయితే మునగాకుని బాగా వాష్ చేసేసుకొని తర్వాత వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకోండి. మరి సన్కి డైరెక్ట్గా అయితే పెట్టకూడదు, ఆకు కలర్ చేంజ్ అయిపోయి
పౌడర్ కూడా కలర్ మారిపోతుంది. సో సన్కి కాకుండా ఇంట్లోనే ఫ్యాన్ కింద మంచిగా అయితే ఆరబెట్టేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ నేను కరివేపాకు కూడా తీసుకున్నాను కదా, కరివేపాకు కూడా ఎందుకు తీసుకున్నాను అని చెప్తానండి. ఈలోపు అవన్నీ అయితే మంచిగా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టేసి పాన్ అయితే హీట్ అయిన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ ఈ మునగాకు పౌడర్కి కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేస్తే మునగాకు చేదుగా ఉంటుంది కదా అండి, ఆ చేదు లేకుండా కొంచెం మంచిగా ఉంటుంది. సో అందుకని మనం కరివేపాకు ఈ పౌడర్లో కూడా యాడ్ చేస్తాము. అండ్ ఆ రెండింటిని అయితే అస్సలు వాటర్ ఏమీ లేకుండా కంప్లీట్గా డ్రై అయిపోవాలండి, అలాగైతే తీసేసుకోండి. ఈలోపు అయితే ఈ ఆయిల్ అయితే హీట్ అయ్యింది కదా, ఇప్పుడు ఉద్దిపప్పు అయితే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. మినప్పప్పు అని కూడా అంటారు. సో ఇదైతే కొంచెం ఫ్రై అవ్వాలి. అండ్ అలాగే పచ్చెనగపప్పు ఉంటుంది కదా అండి, అది కూడా 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకొని ఈ రెండు అయితే ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వాలండి. బికాస్ ఇది మాత్రం కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, మిగతావన్నీ చాలా క్విక్గా అయిపోతుంది. అందుకని ఫస్ట్ వీటిని అయితే యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేయండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా వస్తూ ఉంటుందండి, మరి ఎక్కువగా మాడిపోకుండా స్టవ్ కూడా సిమ్లో పెట్టుకొని మరి చేయండి. సో ఈ రెండు అయితే బాగా మంచిగా ఫ్రై అయ్యేలాగా మీరు అక్కడే ఉండి మంచిగా అలా కదుపుతూ ఉండాలండి. అండ్ అలాగే ఎక్కువగా మనము ఆన్లో అలా పెట్టేసామంటే మాడిపోతుంది. సో సిమ్లోనే పెట్టి మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనము 1 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే యాడ్ చేయాలండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను, ధనియాలు అయితే నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. మీరు కొంచెం కారం ఘాటు అలా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. వేసిన వెంటనే గుమగుమలాడుతుంది అండ్ అలాగే టపటపా టపటపా అంటుందండి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే ఫ్రై చేయండి. అండ్ ఇప్పుడైతే మనము జీలకర్ర ఉంటుంది కదా, అది కూడా 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. జీలకర్ర వేయగానే ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందంటే దేంట్లోకైనా సరే చాలా మంచి ఫ్రాగ్రెన్స్ని ఇస్తుంది కదా. అండ్ అలాగే జీలకర్ర డైజెషన్కి కూడా చాలా మంచిదండి. సో అది కూడా యాడ్ చేసేసుకొని దాన్ని కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి. ఇలా మంచిగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎండు మిరపకాయలు ఉంటాయి కదా, ఎండుమిర్చి అవైతే 8 to 9 అయితే తీసేసుకోండి. మీరు ఇంకా ఎక్స్ట్రా కారంగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే పిల్లలు అందరం తినాలి కాబట్టి మేము ఆల్రెడీ కారం తక్కువే తింటాంలేండి. సో అందుకని 7 అయితే తీసేసుకున్నాను. ఇదంతా మంచిగా ఫ్రై అయితే అవ్వాలండి. సో చూసారా, ఎండుమిర్చి కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది కదా. ఈ టైంలో మనమైతే చింతపండు ఉంటుంది కదా అండి, చింతపండుని లెమన్ సైజ్ అంతా అయితే తీసేసుకొని ఇందులోనే వేసేసి ఫ్రై చేయాలండి. మీరు ఇందులో అయినా వేసేసి ఫ్రై చేయొచ్చు, లేదు అనుకుంటే మనము మిక్సీ జార్లోకి తీసుకుంటాం కదా ఇదంతా, అప్పుడైనా వేయచ్చండి. కానీ చింతపండు దీంట్లో వేసి కొంచెం ఫ్రై చేసి వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ ఇందులోకి కాదు, ఏది చేసినా కూడా కర్రీస్లో కూడా చింతపండు కూడా ఇలాగా ఆయిల్లోనే ఫ్రై చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసుకోవాలండి. అండ్ అలాగే వెంటనే అయితే మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. బికాజ్ ఇది హీట్గా ఉంటుంది కదా పాన్, ఇంకా మాడిపోయే ఛాన్స్ ఉందండి. సో వెంటనే అయితే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసేసుకొని మంచిగా అయితే వాటిని చల్లారనివ్వాలండి. వేడిగా అయితే చెయ్యొద్దండి, అంటే వేడిగా మిక్సీ పట్టద్దండి. కొంచెం సేపు టైం ఇచ్చేసి చల్లారిన తర్వాత ఇవన్నీ మంచిగా చల్లారిన తర్వాత ఒక తెల్లగడ్డ అయితే యాడ్ చేసుకోవాలండి. తెల్లగడ్డ మంచిగా తోలంతా తీసేసి ఇప్పుడైతే వాటిని 1 ఫుల్ తెల్లగడ్డ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, మీరు కూడా వేసేసుకోండి. అండ్ వేసేసి వీటినంతా అయితే మంచిగా మిక్సీ అయితే పౌడర్ చేసేసుకోవాలండి. అండ్ ఇది పౌడర్ అయ్యేలోపు మనమైతే ఈ మునగాకు ఉంటుంది కదా, ఈ మునగాకు కరివేపాకు నేనైతే కొలతలు చెప్తానండి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలో చెప్తాను.
అండ్ ఇక్కడ నేనైతే ఒక కప్ అయితే తీసేసుకున్నానండి. మీరు కూడా ఏ కప్ అయినా సరే ఇలా ఒక కప్ తీసేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ 3 కప్స్ ఆఫ్ మునగాకైతే వేస్తున్నానండి ఈ పౌడర్ ప్రిపేర్ చేయడానికి. ఈ కొలతలైతే మీరు గుర్తుపెట్టుకోండి. 3 కప్స్ అయితే నేను మునగాకు తీసుకుంటున్నాను. అండ్ 3 కప్స్కి 1 కప్ ఆఫ్ కరివేపాకు అయితే తీసేసుకోవాలండి. సో నేను ఇలా మీకు అర్థం అవ్వాలి అని మంచిగా అయితే ఇందులో యాడ్ చేసి కొలిచి చూపిస్తున్నాను. మనము అటు ఇటు చేసామంటే మునగాకు చేదుగా ఉంటుంది కదా, చాలా చేదుగా అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకని ఇలాగ 3 కప్స్ ఆఫ్ మునగాకుకి 1 కప్ ఆఫ్ కరివేపాకు అయితే యాడ్ చేసేసుకోండి. చూసారా, నేనైతే 3 కప్స్ అయితే తీసేసుకొని పక్కకు పెట్టేశాను. అండ్ ఇప్పుడు కరివేపాకు అయితే నేను 1 కప్ తీసుకుంటున్నానండి. కరివేపాకు అయితే యాడ్ చేసేసాను. సో ఇప్పుడు ఇలా కొలిచేసుకొని మంచిగా ఒకే ప్లేట్లోనే యాడ్ చేసేసుకొని ఆల్రెడీ మనము స్టవ్ మీద పాన్ పెట్టున్నాం కదండి, ఆ స్టవ్ మీదే ఆన్ చేసేసుకొని దీన్ని ఒక్కసారి అలాగ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకు అంటే మునగాకు కొంచెము వాటర్ ఉంటుందండి అందులో. సో మంచిగా అయితే కొంచెం ఫ్రై చేసామంటే కొంచెం డ్రైగా అవుతుంది కదా, లీవ్స్ పౌడర్ మంచిగా వస్తుంది అనేసి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి. సో నేనైతే ఇక్కడ 2 మిక్స్ చేసేసి ఇలాగ పాన్లోకి అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇలా మంచిగా యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకోండి. ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేయనక్కర్లేదండి. 1 to 2 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఆకు కూడా కొంచెం క్రిస్పీగా వచ్చేలాగా అయితే చూసుకొని ఫ్రై చేయండి. అండ్ మునగాకు ఫ్రై చేసేటప్పుడు కాడలు ఏమీ లేకుండా చూసుకోవాలండి. బికాజ్ మనం పౌడర్ చేసేటప్పుడు అవన్నీ అయితే వస్తాయి. సో అందుకని ఒట్టిగా లీవ్స్ ఒక్కటే ఉండేలాగా అయితే చూసుకొని చేసుకోండి. సో ఇలా అయితే మంచిగా ఫ్రై అయితే అయిపోవాలండి. కరివేపాకులో అంత వాటర్ కంటెంట్ ఉండదు, కానీ మునగాకులో మాత్రం ఫుల్గా వాటర్ అయితే ఉంటుంది. మనము మునగాకు ఫ్రై రెసిపీస్ ఏదైనా ప్రిపేర్ చేసినా కూడా అసలు వాటర్ వేయకుండానే కొంచెం సాల్ట్ వేసామంటే అంతా కూడా అలాగే ఉడికిపోతుంది కదా. సో మునగాకులో అయితే వాటర్ ఉంటుందండి. సో అందుకనే ఇలా డ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నామంటే మంచిగా డ్రై అయిపోతుంది ఆకంతా కూడా. సో కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది చూసారా. కరివేపాకు అయితే చాలా భిన్నే అయితే ఫ్రై అయిపోతుందండి. మునగాకు మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. బట్ ఎక్కువసేపు అయితే ఇలాగా చేయకుండా 2 మినిట్స్ అలాగ ఫ్రై చేసేసుకొని స్టవ్ అయితే ఆపేసుకోవాలండి. తర్వాత మనం ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవంతా వేసి అంటే ఉద్దిపప్పు అండ్ అలాగే పచ్చెనగపప్పు ఇవన్నీ అయితే యాడ్ చేసుకొని మిక్సీ చేసాం కదా, అదే మిక్సీ జార్లోనే ఇప్పుడు ఈ కరివేపాకు అండ్ మునగాకు కూడా ఉంది కదా ఫ్రై చేసింది, అది కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలండి. అండ్ ఇక్కడ చూసారా, ఇలా అయితే మంచిగా అయితే నేను గ్రైండ్ చేశాను. అండ్ ఎక్కువగా పేస్ట్ లాగా అంటే ఎక్కువగా కాకుండా మిక్స్ కాకుండా ఇలాగైతే సరిపోతుందండి. అండ్ ఇందులోకైతే మనము ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టిన కరివేపాకు అండ్ మునగాకు అయితే యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మంచిగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. అండ్ ఇక్కడ చూసారా, మునగాకు పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ కాడలు కొన్ని అలానే వేసేసాను, అందుకని ఎక్కువగా అయితే నాకు పౌడర్ లాగా రాలేదండి. సో మీరైతే చేసుకునేటప్పుడు మంచిగా అయితే కాడలు అవి లేకుండా చూసుకొని అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను, సో మళ్ళీ అయితే యాడ్ చేశాను. మీరైతే యాడ్ చేసేసుకోండి ఇందులోనే మిక్స్ చేసేటప్పుడు. మునగాకు పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా క్విక్గా అయితే చేసేసుకోవచ్చు. అండ్ దీన్నైతే 1 మంత్ దాకా మంచిగా స్టోర్ చేసేసుకోవచ్చండి. గ్లాస్ కంటైనర్స్ ఉంటాయి కదా, నేను ఆల్రెడీ చూపించాను. కరివేపాకు పౌడర్ అండ్ పుట్నాల పౌడర్ అంతా కూడా నేను అందులోనే స్టోర్ చేసేసుకుంటాను. సో అలాంటి గ్లాస్ కంటైనర్ ఒకటైతే తీసేసుకోండి. చాలా సూపర్ మార్కెట్స్లో షాప్స్లో కూడా చాలా అవైలబుల్గా ఉంటుందండి. సో అలాంటి దాంట్లో స్టోర్ చేసుకున్నారంటే చాలా రోజుల దాకా అలానే ఫ్రెష్నెస్
అలాగే ఫ్రాగ్రెన్స్ కూడా ఉంటుంది. సో ఇలాంటి జార్ ఒకటి తీసేసుకొని మంచిగా అయితే స్టోర్ చేసేసుకోండి. మీకు ఎంత పౌడర్ అవసరమో అదైతే కొంచెం పక్కకు తీసేసుకొని మిగతాది ఇలా స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. చాలా రోజుల వరకు చాలా మంచిగా అలానే ఉంటుందండి. సో ఇక్కడ నేనైతే ఇలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాను. అండ్ సమ్మర్ కదా, ఇది చేసే లోపలే నాకు చెమటలు పట్టేశాయి. అంత ఎక్కువ వేడిగా ఉంది. బట్ వర్షం పడింది నిన్న, అంతా బాగా పడింది వర్షం తిరుపతిలో. అయినా కూడా వర్షం పడినా కూడా మార్నింగే ఇలాగా వేడిగానే ఉందండి. మళ్ళీ ఈవినింగ్స్ ఏమన్నా పడచ్చేమో, బికాస్ జాతర టైం కదా, వర్షము గాలి ఇవన్నీ మామూలే. అండ్ చాలా మంచిగా అయితే ఉందండి వెదర్. మార్నింగ్స్ అయితే ఇలాగా ఎండలు, అండ్ ఈవినింగ్స్ అయితే రెయినీ సీజన్ లాగా ఉంది. చాలా బాగుంది. అండ్ తిరుపతి వాళ్ళు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వెదర్ని. అండ్ జాతర కూడా చాలా బాగా అయితే అందరూ వేషాలు అవి వేసుకొని వెళ్తూ ఉన్నారండి. నాకు కుదిరినప్పుడు నేను అటు సైడ్ వెళ్ళి మీతో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ మీరెవరైనా ఇక్కడ తిరుపతి వాళ్ళు నా వీడియో చూస్తున్నట్లయితే, ఏదైనా వేషాలు అవి వేస్తున్నట్లయితే నాతో కమెంట్స్లో అయితే షేర్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ నేనైతే ఇలా పౌడర్ అయితే వేసేసుకొని స్టోర్ చేసేసుకొని పెట్టుకోవడానికి అయితే తీసేసుకున్నానండి. సో మునగాకు పౌడర్ రెసిపీ అయితే చూశారు కదండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి నాతో అయితే కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే చాలామంది నాతో మంచిగా కమెంట్స్లో అయితే షేర్ చేసుకుంటున్నారండి వీడియో ఎలా ఉంది అనేసి. అండ్ అలాగే అందరూ కూడా ప్లీజ్ కమెంట్స్లో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అందరికీ టైం కుదరకపోవచ్చు. మీకు కుదిరితే ప్లీజ్ తప్పకుండా నాతో అయితే కమెంట్స్లో షేర్ చేసుకోండి. బికాస్ ఫర్దర్ వీడియోస్ చేయటానికి కూడా మీరు ఇచ్చే కమెంట్స్ ఇవన్నీ చాలా బూస్టప్ని ఇస్తాయండి. సో ప్లీజ్ కమెంట్స్ చేయడం అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. ఇంకొక మంచి వ్లాగ్తో రేపైతే మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.